ఐడిఏ బొల్లారంలోని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అడ్డుకున్న సొంత పార్టీ నాయకులు బొల్లారం మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బొల్లారం కాంగ్రెస్లో మొదటి నుంచి వర్గపోరు నేపథ్యంలోనే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే కార్యక్రమాలను బైకాట్ చేస్తూ వెళ్లిపోయిన కొంతమంది నేతలు ఈరోజు బొల్లారపల్లిలోని అభివృద్ధి కార్యక్రమాల కోసము శంకుస్థాపన కోసము ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయనికే రావడం జరిగినది. మేము అభివృద్ధికి అడ్డు కాదు, మీరు కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టని చెప్పేసి అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అయినట్టయితే నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలం మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అవును అధ్యక్షుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లొచ్చుండంటని చెప్పేసి మేము అడగనీకి అది వెళ్తే మళ్ళీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో నన్ను తిట్టడం జరిగింది. మరి మా మనోభావాలు దెబ్బతీస్తట్టు మాట్లాడడము ఇది సమం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంటు సగంకి పూర్తి చేయకుండా సగానికి ఆఫ్ చేసేసి ఇనాగ్రేషన్ చేయడము ఇది కరెక్ట్ కాదంటని చెప్పేసి నేను అడగడం జరిగినది. అడగడంతో పాటు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టుకునేసి బీఆర్ఎస్ నాయకులను వెంబడి పెట్టుకునేసి మనల్ని కొట్టడికి రావడం జరిగినది. మరి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవా, ఒక మా టౌన్ ప్రెసిడెంట్ని ఇంకా ఇన్ఫర్మ్ ఇవ్వకుండా ఇక్కడ రావటం వరకు మా కౌన్సిల్ కూడా ఇవ్వకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాను. మరి ఇచ్చినట్టయితే మీరు ఏ పార్టీ అనేది ఫస్ట్ డిక్లరేషన్ చేసుకొని కండువా వేసుకొనేసి మీరు ఇనాగ్రేషన్స్ చేస్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా మంత్రి గారిని కూడా పిలిపిస్తున్నారు, మా మంత్రి గారు కూడా వస్తున్నారని చెప్పేసి మేము అనుకున్నాం. మరి మంత్రి గారు లేరు, ఎవరు లేరు, సొంతంగా ఇట్లా కార్యక్రమాలు ఉంటే నిజం మీరు ఏం పిలుపునిస్తారని చెప్పేసి చెప్తున్నాను. మరి ఇది కరెక్ట్ వర్షన్ చెప్పేసి నేను చెప్తున్నాను. మరి రాత్రే మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పినాము, ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదంటని చెప్పేసి చెప్పినాము. కానీ హడావిడిగా ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో తిట్టడం జరిగినది. నా కొడుకు అడ్వకేటు, తనను కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో తిట్టడం బాగారు కానీ వాళ్ళు